వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా. నేను మీ హేమ. అండ్ అందరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా సూపర్ ఉన్నాను. మరి ఇవాళ హేమా హంగామాలో లేటెస్ట్ అప్డేట్ అనే చెప్పొచ్చు. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే యావత్ ప్రపంచ సినీ ప్రజలకు అందరికీ కూడా సినిమా అంటే ఎలా ఉంటుంది అంటే ఒక విజనరీ అన్నది ఎంత దూరం ఆలోచిస్తేనే కదా ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడియన్స్ అందరినీ తన వైపుకి తిప్పేసుకున్నారు. ఇప్పటికే అర్థమైపోయింది కదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, మన జక్కన గురించి అనమాట. సో జక్కన ఏం చేసినా వండర్సే క్రియేట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు దాకా 12 సినిమాలు తీశాడు. ఒక్క సినిమా కూడా ఫ్లాప్ లేకుండా ఏళ్ల తరబడి తీస్తూ 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 వాటిని నీటిగా చెక్కుతూ జక్కన్న అన్న పేరు కూడా తెప్పించేసుకున్నారు మన రాజమౌళి గారు. సో అంటే యావత్ తెలుగు సినీ ప్రియులు ఎవరైతే ఉన్నారో తెలుగు ఇండస్ట్రీ యొక్క సత్తాని చాటి చూపించిన డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు మన రాజమౌళి గారే. ఎందుకంటే సినిమా అన్నది ఇంత స్టాండర్డ్స్ లో తీసుకెళ్లొచ్చని ఆయన ప్రూవ్ చేయడం జరిగింది. అది మన బాహుబలి 1 and 2 తోటి, అలాగే RRR తోటి. సో ఇప్పుడు విషయం ఏంట్రా అంటే మన రాజమౌళి గారి మీద ఒక ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక డాక్యుమెంటరీ తీశారనమాట. డాక్యుమెంటరీని షూట్ చేయడం జరిగింది. అది కూడా మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీని షూట్ చేశారు మన రాజమౌళి గారి మీద. ఆల్మోస్ట్ 1 hour 14 minutes డ్యూరేషన్ ఉంటుందంట ఈ డాక్యుమెంటరీ. మరి ఈ డాక్యుమెంటరీలో తీశారు, బానే ఉంది. ఏం చూపిస్తారు అనే ఒక క్వశ్చన్ చేస్తే, సో ఈ డాక్యుమెంటరీలో అసలు మన జక్కన్న తన సినీ జర్నీని ఎలా స్టార్ట్ చేశారు, ఆయన ప్యాషన్ ఎట్లా వచ్చింది, ఎంత కష్టపడ్డారు, ఏమేం చేశారు, ప్రతి లైక్ స్టెప్ టు స్టెప్ ఆయన ఎదగడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంటరీలో కవర్ చేస్తారట. అంతేకాదు ఆయన గతంలో ఇచ్చినటువంటి ఫ్యూ ఇంటర్వ్యూస్ కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయంట. అది కాకుండా కొంతమంది సెలబ్రిటీ ప్రముఖులు కూడా ఇందులో మాట్లాడటం జరుగుతుందంట. అందులో కొంతమంది ఎవరంటే మన జేమ్స్ కెమెరూన్ గారు, కరణ్ జోహార్ గారు, రానా అండ్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఇలా ప్రముఖులందరూ కూడా కొంతమంది అయితే రాజమౌళి గారి గురించి మాట్లాడడం జరుగుద్ది అనమాట. 1 hour 14 minutes డ్యూరేషన్ ఏదైతే ఉందో దాంట్లో. సో అండ్ ఇది వచ్చేసి August 2nd అయితే నెట్ఫ్లిక్స్ లో లైక్ ప్రచారం చేయడం జరుగుతుంది, నెట్ఫ్లిక్స్ లో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. సో రాజమౌళిని ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అంత మంచి ఘనత, అంత మంచి కీర్తిని తీసుకొచ్చినటువంటి రాజమౌళిని కూడా విపరీతంగా లవ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ప్రభాస్ కి అంటే హీరోస్ కి పేరు రావడం వేరు, డైరెక్టర్ కి పేరు రావడం వేరు. సో డైరెక్టర్స్ కి కూడా కట్అవుట్ కడతారు అనేది ప్రూవ్ చేసిన విజువలైజ్డ్ వండర్ఫుల్ పర్సన్ ఎవరు అంటే మన రాజమౌళి గారు అని చెప్పొచ్చు అనమాట. సో మొత్తానికి ఆయన మీద డాక్యుమెంటరీ అంటే అందరూ కూడా ఎక్సైటెడ్ గా ఉన్నారు. సో మొత్తం చూద్దాం. August 2nd దాకా వెయిట్ చేయాలి ఈ డాక్యుమెంటరీ బయటికి రావాలంటే. మరి ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా.